హాయ్ హాయ్. హాయ్. భోజనం చేద్దామా? చేద్దాం చేద్దాం. ఏంటి జ్యోతి, ఎప్పుడు నువ్వు వండితే కరివేపాకు స్మెల్ కూడా రాదు. ఈ రోజు తాగిన మందు కంటే ఎక్కువ స్మెల్ వస్తుంది. ఎప్పుడు కూడా నేను మొబైల్ చూసే వంట చేస్తాను, కానీ ఈ రోజు నీలవేణి చెప్తుంటే వంట చేశాను. ఓ అయితే ఇది నీ వంట కాదు, నీలవేణి వంట. థ్యాంక్ యూ చెల్లమ్మా. అయ్యో అలా ఏం లేదు, నేను చెప్పినా వండింది తనే, మీరు తనకే థ్యాంక్స్ చెప్పాలి. చెల్లమ్మా, ఈరోజు ఏంటి స్పెషల్? మీరు నీలవేణి మా ఇంట్లో భోజనం చేయడమే స్పెషల్. అయ్యో చెల్లమ్మ, నేను అడిగింది అది కాదు. వాట్ ఫర్ ఈటింగ్? తినడానికి ఏముంది? మీకు నచ్చినవన్నీ ఉన్నాయన్నయ్య. అంటే అలా అంటే మచ్చా ఒక్క నిమిషం, ఆ, మచ్చాకి అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఆ, మచ్చా, పాము బల్లి తప్ప అన్నీ ఉన్నాయి. ఓ వావ్, అలా అయితే ఓకే. కమ్ ఆన్, లెట్స్ గో. అన్నయ్య, ఓ సారీ, ఇటు పక్కన. ఓకే మాలిని, Come on. పద పద, లెట్స్ గో. రండి. మచా, ఇంకో రౌండ్ వేస్తే బాగుంటుంది. అవును మచ్చా, పద. అన్నయ్య కూర్చోండి. ఏమండి, మీరు కూడా కూర్చోండి. మందు మాత్రమే మాకు, విందు వీళ్ళకి. అయ్యయ్యో లేదన్నయ్య, నేను జ్యోతిదిన తర్వాత తింటాం, మీరు ముందు తినండి. లేదు, ముందు మీరిద్దరే తినండి. నో ప్రాబ్లం, మనం నలుగురం కూర్చుందాం, లాగించేద్దాం. ఎస్, లాగించేద్దాం. కూర్చో కూర్చో కూర్చో. తింటా? వద్దు. సరే ఓకే. తిను బాగా తిను. రే మచ్చా, సూపర్ గా ఉందిరా భోజనం, వేరే లెవెల్ రా, సూపర్. చెల్లమ్మా చాలా బాగా వండారు, సూపర్. ఇదిగోరా. యాక్చువల్లీ నేను ఇంతలా తిని చాలా రోజులైంది. చివరిగా వీళ్ళ ఊర్లోనే తిన్నాను. అయితే ఈ క్రెడిట్ కూడా తనకే అన్నయ్య. ఆహా, ఒక్క నిమిషం అన్నయ్య, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే. అన్నయ్య, యా మీరు నీలవేణి దగ్గరగా నిలబడండి. ఎందుకు? నిలబడండి అన్నయ్య. ఓకే. ఏమండి, ఇద్దరు కలిసి తీసుకోండి అన్నయ్య. తీసుకో మచ్చా. ఏంట్రా ఇదంతా ఎందుకు? వాట్ ఈస్ దిస్? మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు, ఇలా చేయడం సంప్రదాయం మచ్చా. ఓ అవును. అది సరేరా, నీకెందుకురా ఈ ఖర్చులన్నీ? ఏంటి మచ్చా, ఎంత ఖర్చు పెట్టి మా పెళ్లి చేసావు, నాకు జీవితాన్ని ఇచ్చావు, దానికి ఇది తక్కువే మచ్చా. ఏదో మా వల్ల అయింది, ఇది చేస్తున్నావు, సంతోషంగా తీసుకో మచ్చా. సరే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? నీలవేణి, నువ్వెళ్ళి ఈ చీరను మార్చుకునిరా. వావ్, నైస్ ఐడియా, గుడ్ థాట్. అన్నయ్య, లంగావోణితో ఉన్నప్పుడు మీరు నీలవేణి మెళ్ళో తాళి కట్టారు. అది అప్పుడున్న సిచ్యువేషన్. కానీ ఇప్పటి వరకు తను లంగావోణిలో ఉండడం ఏమైనా బాగుందా చెప్పండి? ఈ పాటికే మీరు చీర కొనిచ్చి కట్టించుండాల్సింది కదా. పర్వాలేదు, ఇక మీదటి నుంచి నీలవేణి చీరలోనే ఉండాలి, ఓకేనా? ఓకే. నీలవేణి రా, నేను నీకు చీర కడతాను. అన్నయ్య, ఆ చీర ఇలా ఇవ్వండి. ఏమండి, ఇదొక నిమిషం పట్టుకోండి. నీలవేణి, నాతో రా, చీర కడతాను. రా నీలవేణి, రా, పద. గుడ్. రే కూర్చో, రా. గుడ్ ఐడియా మ్యాన్, వెరీ నైస్. రే దమ్ము లేదారా? నా దగ్గర లేదు మచ్చా. ఐ హ్యావ్ రా, ఐ హ్యావ్.
నాకొద్దు మచ్చా. ఓకే. ఏంటి మచ్చా బాగా జాలీగా పొగ వదులుతున్నావు? మచ్చా నీలవేణిని చూసావా? చీరలో మహాలక్ష్మిలాగా ఉంది కదా. అన్నయ్య, ఈ కుంకుమ తన నుదుటిని పెట్టండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఇది మన సాంప్రదాయంలో ఒక భాగమే మచ్చా. నీ భార్యకి పెట్టు మచ్చా. ఓ, సాంప్రదాయమా? ఆ. అలా అయితే ఓకే. దామిని రా రా దామిని. వెళ్ళు నీలవేణి, వెళ్ళమ్మా, వెళ్ళి పక్క పక్కన నిల్చోండి. దామిని రా రా రా. ఓకే. హా. దామిని రా ఇటు రా. కమియర్ కమియర్. ఎక్కడి నుంచో. ఇప్పుడు వెళ్ళి అద్దంలో చూసుకో. చీర కట్టిన దేవతలా ఉన్నావు. అన్నయ్య, హా. ఇక మీదట ఎప్పుడు చీరలోనే ఉండాలి. హాఫ్ శారీస్ కట్టనివ్వద్దు. ఓకే, పట్టుకో. రే మచ్చా, చెల్లెమ్మా, నేను బయలుదేరుతాను. ఓకేనా? అన్నయ్య, మేం బయలుదేరుతున్నాము అని చెప్పండి. ఓకే ఓకే, మేం బయలుదేరుతున్నాం. రే మచ్చా, రేపొద్దున ఏదైనా ప్లాన్ చేయరా, నేను ఫ్రీగా ఉన్నాను. ఓకే మచ్చా, ప్లాన్ చేసి చెప్తాను. నా మాట మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మచ్చా. ఓకేరా, బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెల్లెమ్మా. బాయ్. బాయ్.